अम्मू हिंदी विद्यालय को आप सभी को स्वागत है। आज मैं 9वीं कक्षा के उपवाचक तारे जमीन पर बताती हूँ। తారే జమీన్ పర్ దీని అర్థం ఏంటంటే తారే అంటే తారలు, జమీన్ అంటే భూమి, అంటే భూమికి దిగిన తారలు అని దాని అర్థం. నిర్మాత నిర్దేశక్ అంటే నిర్మాత, నిర్దేశక్ అంటే డైరెక్టర్ అమీర్ ఖాన్. గీత్ ప్రసూన్ జోషి అంటే పాటలు. సంగీత్ శంకర్ అహ్సాన్ లాయ్, సంగీతం ఎవరంటే శంకర్ అహ్సాన్ లాయ్. కళాకార్ అంటే నటీనటులు అమీర్ ఖాన్, దర్శిల్ సఫారీ, టిస్కా చోప్డా, విపిన్ శర్మ, సచేత్ इंजीनियर. बच्चे ओस की बूंदों की तरह शुद्ध और पवित्र होते हैं అంటే పిల్లలు మంచు బిందువు వలె స్వచ్ఛమైన పవిత్రమైన వారు. వే కల్ కే నాగరిక్ హై, వారు రేపటి పౌరులు. आजकल प्रायः घर घर से टॉपर्स और रैंकर्स तैयार करने की कोशिश की जा रही है. ఈ రోజుల్లో ప్రతి ఇంటి నుండి టాపర్లను, ర్యాంకర్లను తయారు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. कई लोग यह नहीं सोचते कि बच्चों के मन में क्या है. చాలామంది ఇది ఆలోచించరు, పిల్లల మనసులో ఏముంది. వే క్యా సోచ్తే హై, వారు ఏం ఆలోచిస్తున్నారు. ఉన్కే క్యా విచార్ హై, వారి మనసులో ఉండే ఆలోచనలు ఏమున్నాయి, వాళ్ళ మనసులో ఆలోచనలు ఏమున్నాయని చాలామంది ఆలోచించరు. इन्हीं प्रश्नों को आमिर खान ने अपनी फिल्म तारे जमीन पर में उठाया है. ఈ ప్రశ్నలన్నింటినీ అమీర్ ఖాన్ తన సినిమా తారే జమీన్ పర్లో లేవదీశారు, చూపించారు. ఫిల్మ్కి కహానీ ఇస్ ప్రకార్ హై, సినిమా కథ ఈ విధంగా ఉంటుంది. 8 వర్షీయ ఈశాన్ అవస్థి అంటే దర్శిల్ సఫారీ ఆ పాత్రను పోషించింది. కామన్ పడాయికే బజాయ్ కుత్తోం మచిలియోం ఔర్ పెయింటింగ్ మే లగ్తా హై. 8 సంవత్సరాల ఈశాన్ అనే పిల్లవాడి మనసు ఎలా ఉందంటే చదువుకు బదులు కుక్కలు, చేపలు మరియు పెయింటింగ్ మీద అతని మనసు ఉంది. ఉస్కే మాతాపితా చాతే హై కి వహ్ అపని పడాయి పర్ ధ్యాన్ దే, అతని తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే అతని చదువు మీద శ్రద్ధ చూపించాలని. లేకిన్ కోయి నతీజా నహీ నికల్తా, కానీ ఎటువంటి ఫలితము కనిపించలేదు. ఈశాన్ ఘర్ పర్ మాతాపితాకి డాంట్ ఖాతా హై ఔర్ స్కూల్ మే అధ్యాపకోంకి, ఈశాన్ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తిట్లు తినేవాడు మరియు స్కూల్లో కూడా టీచర్స్ దగ్గర మందలించబడేవాడు. కోయి భీ యహ్ జాన్నే కి కోషిష్ నహీ కర్తా కి ఈశాన్ పడాయి పర్ ధ్యాన్ క్యోం నహీ దే రహా హై, ఎవరు కూడా ఇది తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు, ఏమని ఈశాన్ చదువు మీద ఎందుకు శ్రద్ధ చూపించడం లేదు అని. ఇస్కే బజాయ్ వే ఈశాన్ కో బోర్డింగ్ స్కూల్ భేజ్ దేతే హై, దీనికి బదులుగా వారి తల్లిదండ్రులు ఏం చేశారు, బోర్డింగ్ స్కూల్కి అతన్ని పంపించారు ఈశాన్ని. కిల్కిలాతా ఈశాన్ వహా జాకర్ ముర్జా జాతా హై, నవ్వుతూ ఉండే ఈశాన్ వాడిపిన పువ్వులాగా అయిపోయాడు. వహ్ హమేషా సహమా ఔర్ ఉదాస్ రహనే లగ్తా హై, అతను ఎల్లప్పుడూ భయంగా నిర్లిప్తంగా ఉండేవాడు. ఉస్ పర్ నిగాహ్ జాతి హై కళా అధ్యాపక్ రామ్ శంకర్ నికుంబ్కి, అతని మీద ఆ పిల్లవాడి మీద ఎవరి దృష్టి పడిందంటే కళా అధ్యాపక్ అంటే ఆర్ట్ టీచర్ రామ్ శంకర్ నికుంబ్, అది అమీర్ ఖాన్ పోషించారు ఆ పాత్రని. అతని దృష్టి ఈ పిల్లవాడి మీద పడింది. निकुंब सर उसकी उदासी का पता लगाते हैं और उन्हें पता चलता है कि ईशान बहुत प्रतिभाशाली है लेकिन डिस्लेक्सिया की समस्या से पीड़ित है. నికుంబ్ సర్ అతని ఉదాసీనతకి, అతని నిర్లిప్తకి తెలుసుకున్నాడు మరియు అతనికి ఏమర్థమైందంటే ఈశాన్ చాలా ప్రతిభావంతుడు, తెలివిగలవాడు, కానీ అతను డిస్లెక్సియా అనే సమస్యతో బాధపడుతున్నాడు. ఉసే అక్షరం కో పడ్నే మే తక్లీఫ్ హోతీ హై, అతను అక్షరాలను చదవడానికి సమస్యగా ఇబ్బంది పడుతున్నాడు అక్షరాలు చదవటంలో. अपने प्यार और दुलार से निकुंब सर ईशान के अंदर छिपी प्रतिभा सबके सामने लाते हैं. తన ప్రేమ మరియు వాత్సల్యంతో నికుంబ్ సర్ ఈశాన్ లోపల దాగి ఉన్న ప్రతిభను అందరి ఎదుటికి తీసుకొచ్చాడు. कहानी सरल है जिसे आमिर खान ने बेहद प्रतिभाशाली ढंग से पर्दे पर उतारा है. కథ సరళమైంది, అమీర్ ఖాన్ దాన్ని చాలా గొప్పగా తెరకు ఎక్కించారు. పట్కతాకి బునావట్ ఏక్దమ్ చూస్తే హై, స్క్రీన్ పే అద్భుతంగా ఉంది. छोटे छोटे భావాత్మక దృశ్య రखे गए हैं जो सीधे दिल को छू जाते हैं. చిన్న చిన్న భావాత్మక దృశ్యాలు ఉన్నాయి, అవి సూటిగా హృదయాన్ని హత్తుకుంటాయి. ईशान का स्कूल से भागकर सड़कों पर घूमना, ताज़ी हवा में सांस लेना, बिल्डिंग को कलर होते देखना,
फुटपाथ पर रहने वाले बच्चों को आज़ादी से खेलते देखकर उदास होना, बर्फ का लड्डू खाना जैसे दृश्यों को देखकर कई लोगों को अपने बचपन की याद ताज़ा हो आती है। ఈశాన్ స్కూల్ నుండి పారిపోయి రోడ్ల మీద తిరగడం, స్వచ్ఛమైన గాలిలో ఊపిరి పీల్చుకోవడం, బిల్డింగులకి రంగులు వేయడం, ఫుట్పాత్ మీద నివసించే పిల్లలు స్వేచ్ఛగా ఆడడం చూసి నిరాశపడడం, మంచి లడ్డూ తినడం వంటి దృశ్యాలు చూచి చాలామందికి తమ బాల్య స్మృతులన్నీ గుర్తుకొస్తాయి. सबसे बड़ी बात यह है कि ईशान के माध्यम से बच्चे में छिपी प्रतिभा सुंदर ढंग से उभारी गई है. అన్నిటికంటే మంచి విషయం ఏమిటంటే ईशान द्वारा పిల్లవాడిలో దాగిన ప్రతిభను చక్కని రీతిలో ప్రకటించారు. फिल्म के अंत में इसका परिचय ईशान की चित्रकारी से होता है. సినిమా చివరలో దీని పరిచయం ఈశాన్ వేసిన చిత్రం ద్వారా తెలుస్తుంది. చిత్రకారి ప్రతియోగిత में उसे प्रथम पुरस्कार मिलता है. చిత్రకళా పోటీలో అతనికి మొదటి బహుమతి వస్తుంది ఈశాన్కి. इसी दृश्य में आमिर ने उसकी मासूमियत को अपने चित्र से उभारा है. आमिर खान అతని అమాయకత్వాన్ని అంటే ఈశాన్ అమాయకత్వాన్ని తన చిత్రం ద్వారా చూపించాడు. इस तरह शिष्य अपने अध्यापक की प्रेरणा से किस तरह आगे बढ़ सकता है, इसका प्रमाण ही यह फिल्म है. ఈ విధంగా శిష్యుడు తన అధ్యాపకుడి ప్రోత్సాహంతో ఏ విధంగా ముందుకు సాగాడు అనేది దీని నిదర్శనమే ఈ సినిమా. ఈశాన్ ఏ విధంగా ముందుకు సాగాడు అనేది ఈ సినిమాకి నిదర్శనం. ईशान की भूमिका में दर्शिल सफारी इस फिल्म की जान है. ईशान पात्रों दर्शिल सफारी इस सिनेमा को प्राणम. विश्वास ही नहीं होता कि यह बच्चा अभिनय कर रहा है. आ पिल्लवाడు నటిస్తూ ఉన్నాడంటే నమ్మకం కలగలేదు. मासूम से दिखने वाले इस बच्चे ने भय, क्रोध, उदासी और हास्य के हर भाव को अपने चेहरे से दर्शाया है. అమాయకంగా కనపడే ఈ పిల్లవాడు భయం, కోపం, నిరాశ, హాస్యం వంటి అన్ని భావాలను తన ముఖంలో చూపించాడు. షాయద్ ఇసిలియే ఉసే సంవాద్ కమ్ దియే గయే హై. అందువలనే అతనికి సంభాషణలు తక్కువగా ఇవ్వబడ్డాయి ఆ పిల్లవాడికి. తారే జమీన్ పర్ శబ్దార్థ్ ఓస్ మంచు, ఇంగ్లీష్లో డ్యూ, నాగరిక్ అంటే పౌరుడు, సిటిజన్, విచార్ ఆలోచన, థాట్, బజాయ్ అంటే బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్, డాంట్ కానా అంటే మందలింపబడ్డ అంటే తిట్టడం, టు థ్రెటెండ్, ముర్ఛానా అంటే వాడిపోవుట, టు ఫేడ్, సహ్మా అంటే భయపడిన, ఫ్రైటెండ్, ఉదాసి అంటే దుఃఖము, సారు, ప్రతిభ బుద్ధి కుశలత, టాలెంట్, తక్లీఫ్ కష్టం, డిఫికల్టీ, ఉబార్న వెలుగు తీయుట, బ్రింగ్ అవుట్, ప్రతియోగిత అంటే పోటీ, కాంపిటీషన్, మాసూమియత్ అంటే అమాయకత్వం, ఇన్నోసెన్స్, చేహ్రా అంటే ముఖము, ఫేస్, సంవాద్ అంటే సంభాషణ, కాన్వర్జేషన్. ईशान कैसा बालक है? जवाब 8 साल का ईशान साधारण बालक सा दिखने वाला प्रतिभाशाली लड़का है. 8 సంవత్సరాల ఈశాన్ సాధారణ బాలుడిలాగా కనిపించే ప్రతిభావంతుడైన బాలుడు అనే తెలివిగల పిల్లవాడు. वह पढ़ाई में आसक्ति नहीं दिखाता. అతను చదువులో శ్రద్ధ చూపించలేదు. वह सदा कुत्तों, मछलियों और पेंटिंग में श्रद्धा दिखाना रहता है. అతను ఎల్లప్పుడూ కుక్కలు, చేపలు మరియు పెయింటింగ్ మీద శ్రద్ధ చూపించేవాడు. మాతా పితాతో ఉసే పढ़ाई पर ध्यान ना देने से सदा डांटते हैं. తల్లిదండ్రులు అతడు చదువు మీద శ్రద్ధ చూపించడం లేదని ఎల్లప్పుడూ మందలిస్తూ ఉండేవాళ్ళు. వే ఉసే బోర్డింగ్ స్కూల్ మే భేజ్ దేతే హై. వారు ఆ పిల్లవాడిని బోర్డింగ్ స్కూల్కి పంపిస్తారు. వహా జాకర్ ఈశాన్ సహమా ఔర్ ఉదాస్ రహనే లగ్తా హై. అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడు ఎల్లప్పుడూ భయంగా, నిర్లిప్తగా ఉండేవాడు. वहाँ कला अध्यापक उसके अंदर छिपे कला को बाहर निकालकर उसकी प्रतिभा को सबके सामने लाता है. అక్కడ ఉండే కళా అధ్యాపక్ అంటే ఆర్ట్ టీచర్, డ్రాయింగ్ టీచర్ అతని లోపల దాగి ఉండే కళను బయటికి తీసి అందరి ఎదుట అతని ప్రతిభను బయట పెడతాడు. ఎవరి ఈశాన్లో ఉండే ప్రతిభను తీసి బయట పెడతాడు. ఎవరు? డ్రాయింగ్ టీచర్, ఆర్ట్ టీచర్. సెకండ్ క్వశ్చన్, బచ్చోं के प्रति निगम सर के विचार कैसे है? పిల్లల పట్ల నికుమ్ సర్ యొక్క ఆలోచనలు ఎలా ఉండేవి? జవాబు, నికుమ్ సర్ పాఠశాల మే కామ్ కర్నే వాలే ఏక్ కళా అధ్యాపక్ थे. నికుమ్ సర్ పాఠశాలలో పనిచేసే ఒక ఆర్ట్ టీచర్. వే బడే సహృదయి, ప్రేమమయి, దయాలు और होशियार व्यक्ति थे.
అతను చాలా మంచి హృదయం కలిగిన వాడు, ప్రేమించే వ్యక్తి, వేగలవాడు మరియు తెలివితేటలు కలిగిన వ్యక్తి. బచ్చోं के प्रति उनके विचार बड़े उदार थे. పిల్లల పట్ల ఆయన ఉద్దేశాలు చాలా ఉదారంగా ఉండేవి. वे जानते थे कि बच्चे ओस की बूंदों की तरह शुद्ध और पवित्र होते हैं. ఆయన భావించేవాళ్ళు పిల్లలు మంచు బిందువుల వలె చాలా స్వచ్ఛమైన మరియు పవిత్రమైన వారు. साथ ही हर एक बच्चे को किसी ना किसी विषय के प्रति శ్రద్ధ होती है. దాంతోపాటు ప్రతి ఒక్క పిల్లవాడికి ఏదో ఒక విషయంలో శ్రద్ధ అనేది ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. इसलिए पढ़ाई के साथ साथ श्रद्धा रखने वाले विषय की ओर बच्चों को प्रोत्साहन देते तो वे जरूर उसमें सफल होते, प्रतिभा दिखाकर महान व्यक्ति बनते. ఆయన ఇలా ఆలోచించేవాడు, చదువుతో పాటు ఏదైనా విషయం పట్ల వాళ్ళకి అభిరుచి ఉన్నట్లయితే, మనం దాంట్లో వాళ్ళని ప్రోత్సహించినట్లయితే వాళ్ళు తప్పకుండా ఆ విషయంలో వాళ్ళు తప్పకుండా సఫలత సాధించి వాళ్ళ ప్రతిభను చాటుకుంటారు, మహా వ్యక్తులుగా తయారవుతారు. अपने और देश का नाम बढ़ाते हैं. వారికి మరియు దేశానికి పెద్ద పేరు, మంచి పేరు తీసుకుని వస్తారు. జబర్దస్తి బచ్చోं का पढ़ाने का प्रयत्न करना ठीक नहीं है. బలవంతంగా పిల్లలను చదివించడం అనే ప్రయత్నం మనం చేయడం కరెక్ట్ కాదు, అది సరైన పద్ధతి కాదు. ऐसा करने से बच्चा निकम्मा बन जाता है. అలా చేయడం వల్ల పిల్లలు కొరగాని వారు అవుతారు. इतना ही नहीं, बच्चों में अच्छे गुण बोने से वे अच्छे नागरिक और प्रतिभावान వ్యక్తి बन सकते हैं. అంతేకాదు, పిల్లల్లో మంచి గుణాలు నాటినట్లయితే వాళ్ళు మంచి పౌరులు మరియు మంచి తెలివిగల వాళ్ళ వ్యక్తులుగా తయారవుతారు. నికుమ్ సర్ ఇసి విచార్కే రఖనే వాలే హై. నికుమ్ సర్ ఈ విధంగా ఆలోచించే వ్యక్తి. थर्ड क्वेश्चन, बच्चों के जीवन में पाठशाला की क्या भूमिका होनी चाहिए. అంటే పిల్లల జీవితంలో పాఠశాల పాత్ర ఏమై ఉండాలి. జవాబు, బచ్చే తో భగవాన్కి ప్రతిమూర్తి హోతే హై. పిల్లలు భగవంతుడికి ప్రతిమూర్తులుగా చెప్తారు. వే ఓస్ కి బూందోं की तरह वे शुद्ध और पवित्र होते हैं. వే మంచు బిందువుల మాదిరిగా పవిత్రమైన మరియు స్వచ్ఛమైన వారు. వే కల్కే నాగరిక్ హై. వాళ్ళు రేపటి పౌరులు. బచ్చోं के जीवन में పాఠశాల का महत्व अधिक है. పిల్లల జీవితంలో పాఠశాల ప్రముఖ పాత్ర వహిస్తుంది. అక్సర్ వే కేల్తే సబ్ సీక్ లేతే హై. వాళ్ళు ఆడుతూ అన్నీ నేర్చుకుంటారు. పాఠశాల ఉన్కే లియే మందిర్ జైసా హై. పాఠశాల అనేది వాళ్ళకి మందిరంతో గుడితో సమానం. యహీ సే బచ్చోं का सर्वांगीण विकास आरंभ होता है. ఇక్కడ నుండే పిల్లల యొక్క సర్వాంగీణ వికాసం అనేది ప్రారంభమవుతుంది. ऐसा महत्व रखने वाली पाठशाला में उनको सदाचार, सहृदयता, भाईचारे की भावना, अनुशासन, विषय ज्ञान, कलाओं के प्रति आसक्ति आदि अनेक उत्तम गुण सिखाए जाते हैं. అంటే ఇక్కడ నుండే పిల్లల సర్వతోముఖాభివృద్ధి ప్రారంభమవుతుంది. అట్టి విలువలు కలిగిన పాఠశాలలో వారికి సత్ప్రవర్తన, మంచితనము, సోదరతత్వము, క్రమశిక్షణ, విషయ జ్ఞానము, కళల పట్ల అభిరుచి వంటి అనేక గొప్ప గుణాలు నేర్పించబడతాయి. पाठशाला में ज्ञानार्जन करते समय ही बच्चे अपने भविष्य जीवन के लिए आवश्यक नींव डालते जाते हैं. పాఠశాలలో చదువుతున్నప్పుడే పిల్లలు తమ భావ జీవితానికి అవసరమైన పునాదులు వేసుకుంటారు. నీవ్ అంటే పునాదులు వేసుకుంటారు. అంత పాఠశాల ही बच्चों को सुनागरिक बनने सच्चा पुण्यस्थल है. అంటే దాని అర్థం ఏమిటంటే పాఠశాల పిల్లలని మంచి పౌరులుగా తీర్చిదిద్దే ఒక మంచి పుణ్యస్థలం అని దాని అర్థం. इस तरह बच्चों के जीवन में पाठशाला की प्रमुख भूमिका रहती है. ఈ విధంగా పిల్లల జీవితంలో పాఠశాలకు చాలా విలువైన స్థానం ఉంది. తారే జమీన్ పర్ సమీక్షా का निष्कर्ष क्या है. తారే జమీన్ పర్ పరిశీలన సారం ఏమిటి అని దీని అర్థం. జవాబు, తారే జమీన్ పర్ ఏక్ సందేశాత్మక और విచారాత్మక ఫిల్మ్ హై. తారే జమీన్ పర్ అనేది ఒక సందేశాత్మకమైన మరియు ఆలోచించదగిన సినిమా. ఇస్మే బాల్ మనోవిజ్ఞాన సంబంధి విషయం కా స్పష్టీకరణ హువా హై. ఇందులో బాల మనస్తత్వానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా స్పష్టంగా ఉదహరించబడ్డాయి. హర్ ఏక్ బచ్చే మే కోయి నా కోయి ఏక్ విశేషత చిపి रहती है. ప్రతి ఒక్క
పిల్లవానిలో ఏదో ఒక విషయము, ఒక విశేషత అనేది దాగి ఉంటుంది। पढ़ाई के समय में ही बच्चों की आसक्ति जिस विषय में है उसे पहचान कर आवश्यक प्रोत्साहन देने से నిపుణత బాహర్ ఆతీ హై। చదివే సమయంలోనే పిల్లలకి ఏ విషయం పట్ల ఆసక్తి ఉందో అది గుర్తించి ఆ విషయంలో వాళ్ళని ప్రోత్సహించినట్లయితే వాళ్ళలోని నిపుణత, టాలెంట్ అనేది బయటికి వస్తుంది। अपने मन चाहे विषय में सफलता पाकर दूसरों के लिए मार्गदर्शक बन सकता है। వాళ్ళ మనసు కోరుకునే విషయంలో విజయం సాధించి ఇతరులకు వాళ్ళు మార్గదర్శకంగా నిలుస్తారు। समाज में विशिष्ट स्थान पाकर समाज और देश का गौरव बढ़ा सकता है। సమాజంలో మంచి స్థానాన్ని సంపాదించుకొని సమాజానికి మరియు దేశం యొక్క గౌరవాన్ని పెంచుతారు। యహీ ఇస్ పాఠ్ కి సమీక్ష కా నిష్కర్ష హై। ఇదే ఈ పాఠం యొక్క సినిమా సమీక్ష సారము। ఓకే బచ్చన్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ధన్యవాదాలు।